హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మకి స్వాగతం. ఈరోజు నేను కేరళ టూర్లో సెకండ్ డే మేము చూసిన మున్నార్లో మేమేం చూసినామో చెప్పడానికి ఈ వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. సెకండ్ డే మార్నింగ్ మా రిసార్ట్ వ్యూ అండి ఇది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మార్నింగే మంచిగా అప్పుడే వర్షం వచ్చినందుకు నైట్ అంతాన్ని మంచిగా మంచు కురిసినట్టు అలా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి చూడడానికి. చూడండి మీకు కూడా అర్థమవుతూనే ఉండొచ్చు చూస్తుంటేనే వ్యూ అన్నది. గ్రీన్‌గా పచ్చగా ఉన్నది. అట్లనే ఉన్నది. నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. మాది రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేశారు బ్రేక్‌ఫాస్ట్ అన్నది. మనకి బఫే టైపు. బ్రేక్‌ఫాస్ట్‌లో మాకేమేమి పెట్టారంటే ఇడ్లీ ఒకటి పెట్టారండి. ఇడ్లీ, దానికి సాంబారు, అట్లనే ఒక చట్నీ ఇచ్చారు. ఇంకొకటి ఉప్మా టైప్ ఏదో చేశారండి. అది నేను టేస్ట్ చేయలేదు. అందుకని నాకు ఐడియా రాలేదు అదేమిటన్నది. ఎగ్స్ ఇచ్చారు. తర్వాత మనకి ఒకటి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు. ఇక్కడ పక్షుల యొక్క సౌండ్ మీరు వినండి. ఎంత మంచిగా అనిపించిందో మాకైతేని. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మేము రూమ్‌కెళ్ళి రెడీ అయిపోయి నెక్స్ట్ వెళ్ళేదానికి రెడీ అయినామండి. నెక్స్ట్ మేము ఎక్కడికెళ్తాము అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. నెక్స్ట్ మేము రోజ్ గార్డెన్‌కి బయలుదేరినామండి. రోజ్ గార్డెన్ అన్నది మనకి చాలా అంటే చాలా బాగుంటది. కొంతమంది మనకంటారు రోజ్ గార్డెన్ ఏం చూస్తారు, ఏమొద్దు స్కిప్ చేయండి అని చెప్తారు. కానీ ఏం స్కిప్ చేయకండి. మంచిగా వెళ్ళండి. అక్కడ రకరకాల గులాబీ పూలు అవన్నీ మనకు కనిపిస్తాయి. మేము చేసిన తప్పు మీరు చేయకండి. మేము ఒక 2, 3 మిస్ చేసినాము. అలా ఏం మిస్ చేయకుండా అన్నీ కవర్ చేసుకుని అక్కడ మనకి టైం ఏమి ఎక్కువ అవ్వదు. మేము అన్నీ 1, 2 మిస్ చేసి హోటల్‌కి 4:35కే చేరుకున్నాము. మీరలా ఏమి మిస్ చేయకుండా మొత్తం అన్నీ వాళ్ళు వద్దు అదేం చూస్తారు అలా చెప్తూ ఉంటారు. అలా ఏం మిస్ చేయకుండా అన్నీ చూడండి. చాలా మంచిగా అనిపిస్తది. ఇది రోజ్ గార్డెన్‌కి వెళ్ళే రూట్ అండి. చాలా బాగుంటది. మంచిగా అటు సైడ్, ఇటు సైడ్ గ్రీనరీగా ఉంటది. మీరొకసారి చూడండి ఇవన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. ఇది మునార్ సిటీలోంచి ఉంటుంది వ్యూ అన్నది. మీకు చూడండి సైడ్‌లో ఎలా కనిపిస్తున్నాయో. ఇవన్నీ ఆ రోజ్ గార్డెన్ బయట ఉండే షాప్స్. మనం ఇక్కడ ఏంకైనా కొనుక్కోవచ్చు. స్టార్టింగ్ అండి ఇది ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. 60 రూపీస్ మనకి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూసారా? మీకు ఎంట్రన్స్‌లోనే ఎన్ని రకాల గులాబీ మొక్కలు కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది చూడ్డానికి. ఇక్కడ మనకి ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. కొంతమంది రీల్స్ తీసుకోవడానికి కూడా బాగా మంచి ప్లేస్‌లు బాగుంటాయి. అందుకని కంపల్సరీ ఒకసారి చూడొచ్చు. 60 రూపీస్ టికెట్ అయినా పర్వాలేదు కానీ లోపలికెళ్ళి అన్నీ చూడొచ్చండి. బానే ఉంటాయి. కొన్ని మనకి రేరు ప్లాంట్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇందులో ఉన్నాయండి. రేర్ ప్లాంట్స్ కూడాని. మనం బయట ఎక్కువగా తొందరగా చూడము. అలాంటి ప్లాంట్‌లు కూడా ఇక్కడున్నాయి. అందుకని ఒకసారి వెళ్ళడం కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి చూస్తే మంచిగా అనిపిస్తది. ఈ ప్లాంట్ చూసారు కదా! ఇది స్టిక్స్ అంటారు. మ్యాస్టిక్స్ ప్లాంట్ అంట. సేమ్ మనకి అగ్గిపుల్లలుంటాయి కదా! అట్లానే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా రకరకాలండి. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అంత మంచిగా అనిపించింది. ఇంకా వాటర్ లిల్లీ అయితే ఒక పాండ్‌లాగా వాళ్ళు రెడీ చేసి అందులోనే ఫ్లవర్స్ అవి రెడీ చేసి పెట్టారు. అది కూడా మంచిగా అనిపించింది. ఇంకా ఆ టైంకి మేమెళ్ళే టైంకి రోజెస్ ప్లాంట్స్ మీద వాళ్ళేమో కెమికల్స్ ఏస్తారు కదా! అవన్నీ మేము ముట్టుకోకూడదన్నారు. అయినా మనం జనరల్‌గా కూడా ఫ్లవర్స్ అవన్నీ టచ్ చెయ్యం కదా! చూడ్డానికే కాబట్టి మంచిగా అనిపిస్తాయి. రోజెస్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. చాలా రకాలున్నాయి చూడ్డానికి. చూసారు కదా! ఎన్ని రకాలున్నాయి. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. కొంచెం కిందకి దిగితే మనకి ఫోటోస్ కూడా తీసుకోవడానికి బాగుంటది. ఇది చూసారా? మేమైతే దీన్ని బొగడబంతి అంటాము. మరి మీరేమంటారో ఒకసారి చెప్పండి. ఇది మంచి కలర్‌ఫుల్‌గా బాగుంటది. మేము చిన్నప్పుడు దీన్ని చూసేవాళ్ళము. ఈ ఫ్లవర్స్. కిందంతా చూడండి. అక్కడ ఫోటోస్ అవి తీసుకోవడానికి మంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. చూసారా? మా బాబు నేను ఇక్కడ కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. పాయింట్ అనేది బాగుంటది. ఫోటో పాయింట్‌కి ఇది. ఇక చూడండి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఫోటోస్ అవన్నీ తీసుకుంటున్నారు.
ఇంకా రీల్స్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉన్నది. వ్యూ అయితే చూడడానికి చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ ఒక పాండ్ ఒకటి రెడీ చేసి పెట్టారండి. అది కప్ప ఉన్నట్టు ఉన్నది. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఒకసారి. చాలా బాగున్నదది. కప్పలున్నట్టు అందులో మనకి కలువ పూలుంటాయి కదా! అవి వేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫోటోస్ తీసుకునేవాళ్ళు ఫోటోస్ తీసుకుంటున్నారు. రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేస్తున్నారు. ఎవరి హడావిడిలో వాళ్ళుంటారక్కడ. చూడ్డానికి ఒకసారైతే మనం కంపల్సరీ చూడొచ్చండి. పర్వాలేదు వర్తబుల్లే మనము చూడ్డానికిది. ఎందుకంటే ఎన్నో కలర్స్ ఉంటాయి కదా ఫ్లవర్సు. అన్ని రకాల ఫ్లవర్స్ మనం చూస్తూ ఉంటే కనులకు కూడా చాలా మంచిగా అనిపిస్తది. అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఆ టైంలో మాకు కొంచెం లైట్‌గా చినుకులు కూడా పడ్డాయండి. అందుకని అది కూడా చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ మీరు చూసారు కదా! అదొక గోట్ మోడల్ ఉన్నది. అది కేరళలో అక్కడ ఉంటదంటండి అది. దాన్ని ఎర్నాకులం నేషనల్ పార్క్‌లో ఆ గోట్ అన్నది కనిపిస్తదంట. మేమది మిస్ చేసినామండి. ఇదొకటి స్పెషల్ ప్లాంటు. ఇది నేను వీడియోస్ చూసినప్పుడు మనకి యూట్యూబ్‌లో వాటిలో కనిపిచ్చేది. ఈ ప్లాంట్ అక్కడ చూడంగానే నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఇప్పుడొక ఫ్లవర్ చూస్తున్నారు కదా! అదొక ఫ్లవర్ అంటండి. అసలొక కిడ్నీ లాగా అట్లా అనిపిచ్చింది చూడంగానేని. అదొక స్పెషల్ ఫ్లవర్ ఉన్నది. అలా కొన్ని మనకి తెలియని ఫ్లవర్సు అలా బాగా కనిపించినియి. ఓ రూ. 60 అంటే వర్తబుల్లే. ఒకసారి మనం ఎళ్ళొచ్చు. ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది అక్కడ చూసిన తర్వాత గార్డెన్ చూసిన తర్వాత బయట వ్యూ అండి ఇది. బయట వ్యూ కూడా చాలా బాగుంటది. మనం ఫోటోస్ అవి తీసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఒక్కసారి ఎంత బాగున్నదో. మేము అందుకే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినాము. ఎందుకంటే ఆ ప్రకృతినంతా చూసినట్టుంటది కదా! కొంచెం అక్కడ టైమ్ స్పెండ్ చేసినట్టుంటదని, ఇంకా వెహికల్ ఎక్కకుండా కొంచెం సేపు నడిచి తర్వాత మేము మట్టుపల్లి డ్యామ్‌కి బయలుదేరినామండి. డ్యామ్‌కెళ్ళే దారిలో కూడా మొత్తం మనకసలు ఇంకా కేరళ, మున్నార్ అంటే ఇవన్నీ ఇంకా టీ ఎస్టేట్స్, టీ ప్లాంట్స్ అవే ఉంటాయి. మొత్తం ఎటు చూసినా గ్రీనరీనే ఉంటది. అసలు 2 కళ్ళు సరిపోవు మనకి చూడడానికి. ఇది చూస్తేనే అనిపిస్తున్నది. మనం కేరళని ఎందుకు గాడ్స్ ఓన్ కంట్రీ అంటారా అన్నది అప్పుడు అర్థమయ్యింది. ఎందుకంటే అంత మంచిగా అనిపిచ్చింది. చూడండి మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఎటు చూసినా గ్రీనరీనే. ఇంకా మేము డ్యామ్ దగ్గరికొచ్చేసినామండి. డ్యామ్ దగ్గర ఇదే డ్యాము. అయితే కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి ఆ టైంకి. అందుకని కొద్దిగానే ఉన్నాయి. వాటర్ ఎక్కువ లేవు మరీను. ఇంకా డ్యామ్ దగ్గరకొచ్చి మేము డ్యామ్ వైపుకి అటువైపుకి వెళ్ళి చూసేసుకొనొచ్చి ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాము. చూసారు కదా! అందరూ అంతే ఇంకా అటు సైడ్ డ్యామ్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళ్ళమంటారు. లేతే వెహికల్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇది డ్యామ్ వాటర్ ఇది. వ్యూ చూడండి మీకు ఎంత మంచిగా అనిపిస్తున్నదో. ఈ ఈ డ్యామ్‌కి కింద భాగంలో మనకి బోటింగ్ అవి కూడా ఉంటాయంట. అయితే మేమెళ్ళే టైంకి వర్షం అయి వస్తున్నందుకు ఆ బోటింగ్ అవన్నీ లేవండి. లేతే ఈ పక్కన బోటింగ్ అవి కూడా ఉంటాయి. హార్స్ కూడా ఉన్నది. అదెక్కొచ్చు. మమ్మల్ని వాళ్ళు అడిగారు హార్స్ అవి ఎక్కుతారని. మేమైతే అది ఎక్కలేదు కాబట్టి మీకు ఆ వీడియో చూపించలేకపోయాను. ఇక్కడే మనకి కొన్ని షాప్స్ కూడా ఉంటాయండి. ఇవి స్పైసెస్ ఉన్నాయి. లేపోతే కొన్ని బొమ్మలు, ఈ బ్యాగ్స్ అలా మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. ఈ షాప్ అయితే ఈయనకి తెలుగు కూడా వచ్చు. అందుకని మేము ఈ షాప్‌కెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసినాము. ఎందుకంటే మనకొచ్చిన భాషలో మాట్లాడితే కొంచెం తొందరగా అన్ని ఐటెమ్స్ కొనుక్కోవడానికి ఉంటది కదా! అనేసి. కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. కాస్ట్ అయితేని. మేమిక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసినాము. చాక్లెట్స్ అవన్నీ తీసుకున్నారు మా పిల్లలు. మేమేమేమి తీసుకున్నామో కూడా మీకు మళ్ళీ మీకు వీడియో పెడతాను షాపింగ్‌లోని. మేమేం షాపింగ్ చేసాం, కేరళలో ఏంటి చేసినామన్నది చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా! మొత్తం అన్ని రకాల ఐటెమ్స్ ఉన్నాయండి. మా క్లాత్సు, ఇంకా టీ పౌడర్‌లు, కాఫీ పౌడర్‌లు, స్పైసెసు, చాక్లెట్సు, సోప్సు ఇంకా అన్ని రకాలు కలిపేసి ఒక షాప్‌లో పెట్టారనమాట. చూసారు కదా! సోప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ షాప్‌లో మొత్తం కొంచెం బాగానే చేసాం ఇక్కడ కూడా మేము షాపింగు. మంచిగానే అనిపించినియి ఐటెమ్స్ అవిని.
ఇది అయిపోయిన తర్వాత మేము ఎకో పాయింట్కి వెళ్ళినామండి. ఈ ప్లేస్ అయితే ఇంకా చెప్పలేము, అంత మంచిగా అనిపిస్తుంది మీకు. చూశారు కదా, దూరంగా ఎంతో పొడుగ్గా ఉండే మొక్కలు, మధ్యలోనేమో వాటర్ ఉంటుంది. అయితే మేము వెళ్ళే టైంకి వాటర్ లేక కొంచెమే వాటర్ ఉన్నది. అక్కడ వరకు వెళ్ళినాము. ఎకో పాయింట్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మనం ఏమైనా మనం ఏదైనా ఒక సౌండ్ చేస్తే మళ్ళీ అదే రీసౌండ్ మనకి రివర్స్ వస్తుంది, దాన్నే ఎకో పాయింట్ అంటారు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉన్నది. అది అయిన తర్వాత మేము వ్యూ పాయింట్ అని ఉంటుంది అంటండి మున్నార్లో. ఇది చాలా ఫేమస్ అంట. ఆ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళినాము. నిజంగా ఎందుకు ఇంత ఫేమస్ అన్నది అది చూసిన తర్వాత అర్థమవుతుంది మనకి. అంత మంచిగా అనిపించింది. మొత్తం సూపర్ ఉంటుందండి. దీన్నే గ్యాప్ రోడ్ అని కూడా అంటారు. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో. ఈ రోడ్స్ని మనం గ్యాప్ రోడ్లు అంటారంటండి. చూడండి ఎట్లా ఉన్నాయో, మనకి ఇంత మెలికలు మెలికలుగా ఈ రోడ్లన్నీ మీకు దూరంగా చూస్తే కూడా కనిపిస్తుంది కదా, ఎంత పొగ మంచులాగా. అది చూడండి ఒక్కసారి, ఆ టీ తోటలు, అసలు ఇంకా మొత్తం మైమర్చిపోతాం మనమైతే ఈ వ్యూ పాయింట్లో ఆ వ్యూ చూస్తే కనుక. అంత మంచిగా అనిపించింది. అందుకే అనిపించిందేమో ఈ ఈ పాయింట్ అన్నది అంత ఫేమస్ అని. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. కానీ అసలు సిగ్నల్స్ అయితే ఉండవండి ఫోన్స్కి ఆ పాయింట్లోకి వెళ్తే మనకి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి అనేది బయలుదేరినామండి. ఇవి దారిలో వ్యూస్ చూసుకుంటూ గార్డెన్కి వెళ్ళాము. ఇది గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. మనకి టికెట్ కూడా 250 రూపీస్ ఎంతో ఉన్నది. ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉన్నది. గ్లాస్ బ్రిడ్జ్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ప్లేస్ అయితే చాలా అంటే ఇంకా చాలా, ఇంకా మనం వర్ణనాతీతం అంటారు చూడండి, ఆ టైప్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కలేదండి నేను. ఇంకా వ్యాగ్మాన్లో ఎక్కుదాం అన్నట్టు ఇక్కడ స్కిప్ చేశాను నేను. కానీ అక్కడ కూడా నేను ఎక్కలేకపోయినాను. ఇలాంటి చిన్న చిన్న తప్పులు, ఏదో అక్కడ ఏదో చేద్దాం అనుకొని ఇక్కడ స్కిప్పులు చేసుకుంటే మొత్తానికే మిస్ అవుతాము. వేరే చోట ఎక్కుతాం కదా అని ఇక్కడ వదిలేమనుకో అక్కడ కుదరకపోవచ్చు. ఎందుకంటే మేము వర్షాకాలంలో వెళ్ళాం కదా, ఈ వర్షాలకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ అన్నది కొంచెం ఇబ్బంది అయినది. అందుకని ఈ ప్లేస్ అయితే చాలా బాగున్నదండి మనకి. మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నవి. ఇక ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నది. ఇక్కడ మనకి తెలియకుండానే ఒక గంట గంటన్నర టైం అయితే పట్టేస్తుంది. ఫొటోస్ తీసడానికి బాగుంటుంది, రీల్స్ చేసుకోవడానికి బాగుంటుంది, ఫ్లవర్స్ చూడడానికి అన్నీ కలర్ఫుల్గా ఉండేసరికి మన కళ్ళు అసలు అంత మంచిగా అనిపిస్తుంది మన కంటికి. చాలా అంటే చాలా బాగున్నది. కంపల్సరీ ఇది కూడా చూడండి. ఏమి స్కిప్లు అయితే చేయకండి. ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ అన్నీ చూడండి. ఎందుకంటే మనం అంత దూరం వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ స్కిప్ చేసి ఆ ప్లేస్ స్కిప్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనకు చూడడానికి ఏమి ఉన్నట్టు ఉండదు. అందుకని ప్రతిదీ చూడండి. మనకి టైం కూడా బాగానే సరిపోతుంది. టైం సరిపోదని ఏమి ఉండదు. ఇంకా మనకి వచ్చే డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టైం సరిపోదు అది ఇది అని చెప్తారు. వాళ్ళ మాటలు ఏమీ నమ్మకండి. కంపల్సరీ మనకి టైం సరిపోతుంది. చూసారా ఎంత మంచిగా ఉన్నాడో. ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి వైలెట్ కలర్లో ఉండి ఎంతో మంచిగా అనిపించింది. నేనంతా ఎంత హ్యాపీగానో మొత్తం ఎంజాయ్ చేసినాను నేను. నెక్స్ట్ నేను తర్వాత టీ మ్యూజియంకి వెళ్ళినాము. టీ మ్యూజియంలో లోపల వీడియోకి అలౌ లేదండి. అందుకే ఓన్లీ మీకు ఫొటోస్ పెడుతున్నాను. ఇంకా టీ అది ఎక్కడ వేస్తారు, మొత్తం తయారు చేసే విధానం అవన్నీ మనకి చూపిస్తారు. అందులో వీడియోస్ లేవు కదా అని ఓన్లీ ఫొటోసే చూపించాను. ఇది టీ మ్యూజియంకి బయట అండి. ఇందులో మనకి గార్డెన్ కింద టీ ఉంటాయి, టీ ప్లాంట్స్. లోపలికి వెళ్ళొచ్చు, మనము వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. చూసారు చూడండి, నేను లోపలికి వెళ్ళి అవి ఫొటోస్ అవి తీసుకున్నాను. నేను అక్కడే చూశాను టీ ప్లాంట్కి ఫ్లవర్ ఉంటుందని. నాకు అప్పటి వరకు అసలు దానికి ఫ్లవర్ ఉంటుందని ఐడియా లేదండి. అక్కడ ఎక్కువ కాలం నుంచి ఉన్నందుకు దానికి ఫ్లవర్ ఉన్నదంట. ఫ్లవర్ చూశాను. ఆ బయటే ఒకటి ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాని మీద నడుచుకుంటూ మంచిగా అనిపించింది చూడడానికి వ్యూ. నడుచుకుంటూ వచ్చినాను. చూడండి ఎంత బాగున్నదో, అటు ఇటు గ్రీనరీతో బయట మనకి కనిపిస్తుంది. ఆ టైంకి వర్షం రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. అది మొత్తం చూసుకొని ఇంకా మేము
రిసార్ట్‌కి అయితే వెళ్ళిపోయినాము. మేము రిసార్ట్‌కి 5కే వెళ్ళిపోయినామండి. ఆ 5కి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. అదేమో ఎగ్ బజ్జీ, ఇదేమో ఆనియన్ వడ అక్కడ స్పెషల్ అంట అవి. అవి ఆర్డర్ తీసుకొని, టీ తీసుకొని ఈరోజు ఇక్కడితో ఈ డే కంప్లీట్ చేసినామండి.